మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు పలకరింపు గురించి వీడియో చేస్తున్నాను. పలకరింపు పులకరింతగా ఉండాలి. పలకరింపు మనిషి మంచితనానికి ఆనవాలు. మనుషులకు మాత్రమే ఉన్న వరమిది. మానవీయ సంబంధాల వారధి పలకరింపు. మనసు వ్యాకులతను పారద్రోలు మంత్రం ఇది. పలకరింపులు లేని సమాజం, ఆ సమూహం ఒట్టి నిర్జీవంగా ఉంటుంది. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూ ఉంటుంది. మరి పలకరింపు అనేది మనిషితనానికి, మానవత్వానికి, కలిసి అందరూ బ్రతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. నేటి అత్యంతాధునిక సౌకర్యాల విలాసాలను అనుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు ఒకటి. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. పలకరింపు ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, ఒక బాధని తొలగించవచ్చు, ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు, ఒక ఆశను సిగురింపచేయవచ్చు, మనసు గాయాలను ఘాట్లను మాన్పించవచ్చు. పలకరింపుకు అంత శక్తి ఉంది. ఈ పలకరించడం అనే సమస్య నేడు ఇళ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఉన్న పెద్దల్ని పనికిరాని వస్తువులను చూసినట్టు చూస్తున్నారు. ఎవరేమనుకున్నా ఇది నిజం. వారి శ్రమఫలమే వర్తమానపు మన జీవితం అని మర్చిపోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి, ఒక మాట మాట్లాడాలి. బండెడు అనుభవాలను వాళ్ళు మీ ముందు ఉంచుతారు. అలా మాట్లాడితే ఆ అనుభవాలు ఎప్పటికీ మనకి దివిటీల్లా పనిచేస్తాయి. నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంటే లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి అందరికీ కూడా ఒక విన్నపం. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.